ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ మౌనిక, భోజనం చెయ్యకుండా ఇలా ఎన్ని రోజులుంటావు? భోజనం చేయలేదని నీ మీద ఎవరూ జాలి పడరు. ఏంటి కౌశిక్ గారు ఈ ఫోటోస్? నేను నా భార్య మౌనిక. ఇప్పుడు మీరిది చూసి ఎలా ఆశ్చర్యపోయారో, మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను. నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నావు? 2 ఏళ్ళయింది. మౌనిక ఎప్పటి నుంచి ఉంటుంది? అదేంటి అలా అడుగుతావు? నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావో నీకే తెలీదా? అదే, నేను ఎప్పటి నుంచి జైల్లో ఉంటున్నానో చెప్పు, మర్చిపోయాను. 6 నెలలైంది. 6 నెలల నుంచి జైల్లో ఉంది అంటే అంతకు ముందే మౌనిక ఇండియా వచ్చింది. మరి కౌశిక్ తన భార్య చనిపోయిందని ఎలా చెప్పాడు? అక్కడ చనిపోయిన మనిషి ఇక్కడ ఎలా బ్రతికింది? ఇక్కడ డ్రగ్స్ కేసులో అసలు శిక్ష ఎందుకు అనుభవిస్తోంది? కారణం ఏమై ఉంటుంది? మౌనిక, నిన్ను జైలర్ గారు తీసుకురమ్మన్నారు, పద. ఎస్ సార్, నేనే చూసుకుంటాను సార్. అవును సార్. ఓకే సార్, ఐ విల్ కాల్ యూ లేటర్ సార్. ఏంటి 2 రోజుల నుంచి భోజనం చేయటం మానేసావంట? ఏమైంది? నువ్వు భోజనం చేయక పడిపోయావే అనుకో, నిన్ను హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తీసుకొని ఇక్కడే పడేస్తాం. అంతేగాని నిన్ను మాత్రం విడిచిపెట్టే ఛాన్సే లేదు. సార్, నేను ఒకసారి లాయర్ని కలవాలి. లాయరా? ఎందుకు? నాకు లాయర్ని కలిసే హక్కు ఉంది. నా కేసు గురించి వివరాలు తెలుసుకోవాలి. ఫర్దర్ అప్పీల్స్ కోసం నేను వెళ్ళాలి. అప్పీల్కి వెళ్తావా? నువ్వు ఎక్కడికి పోయినా నీకు పడిన శిక్ష ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికావు. నీకు 10 ఏళ్ళు శిక్ష వేశారు. తప్పించుకునే ఛాన్సే లేదు. అయ్యో సార్, నేను నాకు పడిన శిక్షపై కోర్టుకి అప్పీల్ చేసుకునే హక్కు నాకుంది. నాకు లాయర్ కావాలి. ఏంటి నా దగ్గర రూల్స్ మాట్లాడుతున్నావా? నేను ఏ లాయర్ని పిలవను. ఏం చేస్తావు? సార్, దట్ ఈస్ మై రైట్. మీరు కాదు అంటే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. షట్ అప్! కొట్టానంటేనా? ఎందుకు కొడతారు? నేను అడిగింది నా హక్కుని, దానికి కొడతారా? కొట్టడం కాదు, చంపుతాను. ఏంటి తమాషాలు చేస్తున్నావా? నీ కోర్టులు, కేసులు, అప్పీల్స్ అవన్నీ జైలుకి రాకముందు. ఇక్కడికి వచ్చాక నీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పటికి 3 సార్లు తప్పించుకోవాలని చూశావు. ఇది చాలు నువ్వు ఏ అప్పీల్కి పోకుండా ఆపడానికి. నీ తరపున ఎవ్వరూ రారు, నీ గురించి ఎవ్వరూ అడగరు. అడిగితే అప్పుడు చూస్తాను. నోరు మూసుకొని పడుండు. అయ్యో సార్, మీరు నా విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు. మౌనిక అనే అమ్మాయి సేమ్ నాలానే ఉంటుంది. తను కౌశిక్ భార్య. తను అమెరికాలో ఉంటుంది. కానీ అక్కడందరూ తను చనిపోయిందనుకున్నారు. మరి ఇక్కడికి వచ్చాక ఎలా బ్రతికుందో తెలీదు. నేను తను అలాగే ఉండటం వల్ల కౌశిక్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి భార్యగా పరిచయం చేశారు. షట్ అప్! ఎవరికి చెప్తున్నావు కాకమ్మ కథలు? ఇందాక లాయర్ కావాలని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడేమో సినిమా కథలు చెప్తున్నావా? నేను చెప్పేది నిజం సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. మీకు అప్పటికీ నమ్మకం కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి సార్. నువ్వు ఏదైనా చేయగలదానివి. నీ మాటలో ఎందుకు నమ్ముతాను అనుకున్నావు? నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది.
కాదని ఓవర్ యాక్షన్ చేసావంటే కాళ్ళు చేతులు విరుగుతాయి, జాగ్రత్త. తీసుకెళ్ళు. ఓకే సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నడవమ్మా, నా మాట నడు. వినండి సార్. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. సన్నగిల్లకుంది వింత దూరం, దిక్కు దోసకుండా ఇంకెంత దూరం. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. నేను ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? అసలు నన్ను ఎవరు కాపాడతారు? అసలు నేను జైల్లో ఉన్నానని భరత్ గారికి ఎలా తెలియాలి? అమ్మా, చంద్రికమ్మ, పాపని తీసుకుంటారేమని తెచ్చాను, తీసుకోండి. ఇప్పుడు నాకెందుకు ఇస్తున్నావు? పాపని చూసుకోమని అత్తయ్య గారు చెప్పారు కదా, నువ్వే చూసుకో. పాపనెత్తుకొని 4 రోజులు అవుతుంది కదమ్మా, దిగులు పెట్టుకుంటుందేమోనని తీసుకొచ్చాను. అలాంటిదేమీ ఉండదు, కానీ 16 రోజుల పండుగ అయ్యేంత వరకు పాప నీ దగ్గరే పెట్టుకుని చూసుకో. అదేంటమ్మా, పాపని ఒక్క నిమిషం వదలకుండా ఉండేవాళ్ళు, అట్లాంటిది పాపనిస్తుంటే దగ్గరికి తీసుకోవడం లేదేంటి? ఆ, అది నా మూడ్ కొంచెం బాగులేదు, అందుకే. కాసేపు పాపతో ఆడుకోండమ్మా, అంతా సరైపోతుంది. ఏందే తులసి, ఆ అమ్మికి ఏదో చెప్తా ఉండవు? ఏం పిల్లను చూసుకోవడానికి బద్ధకంగా ఉండదా ఏంది? అదేం లేదయ్యా. కొత్తగా పెళ్ళైనది కదా, వాళ్ళని కాస్త సంతోషంగా ఉండని. పాప నిన్ను చూసుకోమని చెప్పుండాం కదా, మళ్ళీ ఎందుకు తెచ్చినావు? ఏళ్ళెల్లో. అట్నే అయ్యా. చంద్రికలా మారాలంటే తనలాగా వేషం వేసుకుంటే సరిపోదు, చంద్రికలాగా ఉండాలా. ఆ అమ్మికి కూతురంటే ప్రాణం. పాపని దగ్గరికి తీసుకోకుండా అట్టా దూరంగా పెడితే అనుమానం రాదా? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ అస్సలు నచ్చవు. నా పాపని పెంచడం ఇష్టం లేకనే చిల్డ్రన్స్ హోమ్లో పెంచమని చెప్పాను. అలాంటిది ఆ చంద్రికి పాపని నేను ఎత్తుకోవడం ఏంటి? నో వే, అది నా వల్ల కాదు. చూడు, జైల్లో సిప్పకుడు తినాల్సిన నిన్ను ఈడకి తీసుకురావడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చినాదో తెలుసునా? ఇప్పుడు నువ్వు గాని దొరికిపోయినావంటే మనం వేసిన ప్లాన్ అంతా తల్లకిందులైపోతుంది. కాస్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. ఆస్తి చేతికొచ్చేదాకా జాగ్రత్తగా ఉండు, లేదంటే మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది. అమ్మో, అది మాత్రం చెప్పకండి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను, కానీ ఆ భరత్, వాళ్ళమ్మ మీనాక్షి నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను వాళ్ళ కోడల్ని అంట. సిద్ధుని ఎలా పెళ్లి చేసుకున్నావు, మన ఇంటికి పోదామని ఒక్కటే హెరాస్ చేస్తున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అట్నే అంటారు, ఎందుకంటే చంద్రిక భరత్గాడి పెళ్ళాం నీలాగే ఉంటుంది కాబట్టి కౌశిక్ దాన్ని ఇడక తెచ్చి మా అందరినీ మోసం చేసినాడు. నాకు నీ గురించి అప్పుడు తెలియదు, నీ పేరు కూడా తెలియదు, నీ ఫోటో మాత్రమే తెలుసు. అది చూసి చంద్రికని వాడి పెండ్లామనుకొని మేమందరం నమ్మినాము. ఆ తర్వాత అనుమానం వచ్చి ఆరాలు తీస్తే అన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత నువ్వు బతికే ఉండవని తెలుసుకొని చంద్రిక స్థానంలో నిన్ను తెచ్చి దాన్ని జైల్లో వేయించిన. ఆ కౌశిక్తో ఏదో మంచి లైఫ్ ఉంటుంది అనుకొని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ అతనితో కలిసి లైఫ్ లీడ్ చేయలేను అని తెలిసింది. డివోర్స్ ఇవ్వడని డిసైడ్ అయ్యాకనే యాక్సిడెంట్లో చనిపోయాను అని నమ్మించి అక్కడి నుంచి పారిపోయాను. కానీ నా బ్యాడ్ లక్, ఇలా ఇండియాకు వచ్చి దొరికిపోయాను. లక్కీగా నా గురించి తెలుసుకొని నన్ను ఆ నరకం నుంచి తప్పించారు. చూడు, నీకు జైలు నుంచి బయటపడుడు కావాలి, మాకీ ఆస్తి కావాలి. ఆ లచ్చమ్మకి కౌశిక్ అంటే ప్రాణం. వాడి పెళ్ళానివి కాబట్టి ఆస్తి మొత్తం నీకు సిద్ధుకు కలిపి రాస్తాది.
అది చేతికి సిక్కేంత వరకు జాగ్రత్తగా ఉండు. ఆ తర్వాత నీకు కావాలంటే సిద్ధుతో ఉండు, లేదంటే వెళ్ళిపో. ఓ మై గాడ్, నేను ఇక్కడ ఉండటమా? దాట్స్ ఇంపాసిబుల్. మీకు రావాల్సిన ఆస్తి వస్తే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఈలోగా ఆ భరత్ని వాళ్ళ అమ్మని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీరే చూసుకోండి. దాని గురించి నువ్వేం భయపడమాకు. భరత్ గాడు పొరపాటున నువ్వే నా భార్య అన్నాడే అనుకో, లాగి ఒక్కడి బీకో. స్నేహితుని పెన్లాం మీద కన్నేసినావు అని అన్నావే అనుకో, ఇంకేం మాట్లాడే అవకాశమే ఉండదు. మనదాకా అవసరం లేదు, మా లచ్చమ్మే చాలు అని చెప్పుతో కొట్టి పంపించేస్తుంది. ఇక మీనాక్షి గురించి నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు మాత్రం ఈడ ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకో. ఏమైంది మేడం? ఇలా పిచ్చి పట్టిన దానిలో గెంతుతున్నారు? కొంపదీసి తినకూడదు ఏమైనా తిన్నారా? అలాంటివేవైనా ఉంటే నీ చేత తినిపిస్తాను, కానీ నేనెందుకు తింటానే? అయితే ఎందుకిలా డాన్సు? ఏమైంది? నీరజా, బాగా ఆకలిగా ఉన్నవాడికి కనీసం పచ్చడి మెతుకులు దొరికినా చాలనుకుంటే వాడికి ఏకంగా పప్పు, కూర, నెయ్యి, పులిహోర, పాయసం, పూర్ణాలు దొరికాయనుకో ఎలా ఉంటుంది? పట్టలేనంత ఆనందంగా ఆవురావురమని తింటాడు. కటిక పేదవాడికి సడన్ గా లాటరీ తగిలి ఓ 100 కోట్లు దొరికితే మీలాగే పిచ్చెక్కి డాన్సులు చేస్తూ అదా విషయం. అంటే మీరెప్పుడు డాన్సులు చేస్తుంది చంద్రికకి పెళ్ళైనందుకా? ఇప్పుడు వెలిగిందా నీకు బల్బ్? దీన్ని ఆనందం అంటారు మేడం, శాడిజం అంటారు. నీరజా, లేకపోతే ఏంటి మేడం? భరత్ బాబు మీకు దగ్గర అవ్వాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ చంద్రికకి భరత్ బాబు దూరమయ్యాడని ఇలా హ్యాపీ అవ్వడమేంటి మేడం? నేను దూరం చేశానంటావేంటే? ఆ చంద్రికే దూరం అయింది కదా నీరజా. భరత్ ఎంత బతిమలాడాడు, వద్దు వద్దు అంటుంటే వినకుండా ఆ సిద్ధుగాడిని పెళ్లి చేసుకుంది. భరత్ కలిసి ఎందుకు ఇలా చేశావు, నేనేం కావాలి, మన బిడ్డేం కావాలి అంటే గో టు హెల్ అంది. అంతటితో ఆగకుండా భరత్ ఆ మీనాక్షి గారిని పిలిచి ఆమె చేత కూడా అడిగించాడు. చిచి, అవతలికి పో అంది. ఎలా చూసుకున్నా సరే చంద్రిక భరత్తో కలిసి ఉండడం ఇంపాసిబుల్. ఈ టైంలో నేను భరత్కి దగ్గరవుతాను. భరత్కి భార్యగా బతకాలన్న నా కోరిక తీర్చుకుంటాను. ఏంటి నీరజా అలా చూస్తున్నావు? ఆ బంజారా హిల్స్ భగవంతుడు మిమ్మల్ని ఏ ముహూర్తంలో ఇక్కడికి పంపించాడో కానీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భరత్కి భార్యగా బతకాలనే ఒకే ఒక్క పాయింట్తో ఎంత లాగుడు లాగుతున్నారు మేడం. ఇంకొన్ని రోజులు పోతే ఆ భగవంతుడికి కూడా దొరకకుండా భరత్తో బ్రతకడం కోసం చాటుగా చాలా ప్లాన్లు చేసేలా ఉన్నారు. నీ వాగుడు కాస్త కట్టి పెడితే బాగుంటుంది. నాకు భరత్ అంటే ఇష్టం నీరజా. భరత్ కోసం ఏదైనా చేస్తాను. సిస్టర్, ఏంటండి ఇది? మా మేడంని ఎలా పిలవాలో మీకు ఆ మాత్రం తెలీదా? ఇంగ్లీష్ భాషలో మా మేడంకి నచ్చని ఒకే ఒక్క పదం సిస్టర్. ఇక నోటికి తాళం వేస్తావా? నువ్వు చెప్పు సిద్ధు. మొత్తానికి అనుకున్నట్టు చంద్రికని పెళ్లి చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎక్కడ సిస్టర్, పెళ్ళైతే అయింది కానీ చంద్రకి నాకు మధ్య డిస్టెన్స్ అలాగే ఉంది. తను అసలు నాతో క్లోజ్గా ఉండడం లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు. తన మొహంలో సంతోషం అసలు కనిపించట్లేదు. పెళ్ళై మీకు ఎన్ని రోజులైంది సిద్ధు? పైగా తనకి సెకండ్ మ్యారేజ్ కదా, అంత ఫ్రీగా కలిసిపోలేదు. కొంచెం టైం పడుతుంది సిద్ధు. ఆడపిల్ల కదా, కాస్తంత మొహమాటం ఉంటుంది.
నువ్వే ఓర్పుగా నేర్పుగా తనని హ్యాండిల్ చేయాలి. నీకేమైనా టిప్స్ కావాలంటే మా మేడం సాయం చేస్తుంది. ఇలాంటి వాటిల్లో మా మేడం బాగా అదే ఎక్స్పర్ట్. దాని మాటలకేం కానీ నువ్వు వెళ్ళి ముందు తనతో క్లోజ్గా మాట్లాడు. నువ్వంటే ఇష్టం లేదంటే నీ చేత తాళెందుకు కట్టించుకుంటుంది చెప్పు. వెళ్ళి ట్రై చేసుకో. థ్యాంక్ యూ సిస్టర్. జీవితంలో సరసం అంటే ఏంటో తెలియని మీరు అతనికి సరసం గురించి సలహా చెప్పారు. పాపం ఏమైపోతాడో బిడ్డ. హాయ్. హాయ్. వీడేంటి ఈ టైంలో వచ్చాడు? ఏం చేస్తున్నావు చంద్రిక? నేనేం చేస్తే నీకెందుకు? అసలు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పు. అదేంటి, మనిద్దరం భార్యాభర్తలం, మనకి పెళ్ళయింది కదా. ఓకే, అయింది. అయితే ఏంటి? అది గుర్తు చేయాలని వచ్చావా? ముందు బయటికి వెళ్ళు. అవుట్. ఏంటి చంద్రిక, మరి నిర్మోహమాటంగా వెళ్ళిపోమంటావు? ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంది ఎందుకు? ఇలా వెళ్ళిపోవడానికా? బాసిద్దు, నా మూడ్ అస్సలు బాగోలేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ప్లీజ్ గెట్ అవుట్. పెళ్ళైన తర్వాత భర్తను ఎవరైనా ఇలా బయటికి వెళ్ళమని అంటారా? నిన్ను చూడగానే నేను ప్రేమించాను తెలుసా. నువ్వు నాకు కావాలని ఎంత ఆశపడ్డాను. మా నాన్నని బ్రతిమిలాడి మరీ ఒప్పించాను. ఎందుకు బ్రతిమిలాడావు? మరి భర్త పోయి ఒక బిడ్డన్న ఆడదాన్ని రెండో పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మా నాన్న బామ్మ ఇద్దరూ వద్దన్నారు. నేను వాళ్ళని బ్రతిమిలాడి మరీ ఒప్పించాను. సో అయితే ఏంటి? నా కోసం నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసావు అని చెప్పాలని వచ్చావా? అది కాదు, మనకి ఫస్ట్ నైట్. నువ్వు అనుకోగానే ఫస్ట్ నైట్ జరిగిపోతుందా? పెళ్లికి ఉన్నట్టే దానికి ముహూర్తాలు అవి ఇవి ఉంటాయి. ఈ విషయం వెళ్ళి మీ నాన్నని అడుగు, ఆయనే చెప్తారు. వెళ్ళు. ఓకే ఓకే ఓకే, నువ్వన్నట్లు ముహూర్తం పెట్టాకే ఫస్ట్ నైట్ జరుపుకుందాం. కానీ అప్పటిదాకా ఐ డోంట్ లైక్ దట్. ఒకే ఒక ముద్దు. ముద్దు లేదు, ఏం లేదు. అనవసరంగా ఇరిటేట్ చేయకు. బయటికి వెళ్ళు. ఆహా, నేను వెళ్ళను. ఈరోజు ముద్దు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. సరే, నీకు సిగ్గేస్తే నేను కళ్ళు మూసుకొని నీకు ముద్దిస్తాను. I'll kill you, rascal. రాస్కేలా? నేను నీ భర్తని. నన్ను పట్టుకొని రాస్కేలంటావా? ఎక్కువ వాగావంటే తాళి తీసి పీక్కి నీ మొహాన కొడతాను. పోరా బయటికి.
పోరానా? వెళ్ళకపోతే ఇంకా బూతులు తిడతాను. గెట్ లాస్ట్. అది కాదు. అవుట్ ఆఫ్ మై సైట్. చంద్రిక. నౌ. ఓకే. ఛ, ఇడియట్. మూడంతా పాడు చేశాడు. ఛ. నా ప్రేమను అంగీకరిస్తున్నట్టేగా చంద్రిక? విల్ యు మ్యారీ మీ? బదల మంది ప్రాణం చెలిమి విడి పందం ఎవరు ఇక సొంతం కలతపడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం. అసలు నేను చూస్తుంది చంద్రికనేనా? నా చంద్రిక ఇలా బిహేవ్ చేయడం ఏంటి? చంద్రిక, నిజంగా ఇది నువ్వేనా? నువ్వేనా ఇలా చేస్తుంది? నా కోసం ప్రాణాలిచ్చే నా చంద్రికే నాకు తెలుసు. కానీ ఇలా నన్నెలా కాదన్నావు చంద్రిక? ఏదో జరిగింది, అదేదో తెలుసుకోవాలి. ఏయ్ లేవే. డాక్టర్ని పిలవడం మంచిదక్క. ముందు జైలర్ గారికి చెప్దాం అక్క. నువ్వు భయపడకు. ఒక పంచే, కాస్త కారం తీసుకురా. ఏదైనా సీరియస్ అయిందంటే ప్రాణం పోతుందక్క. ఏ, మౌనిక